రాత్రివేళ ప్రయాణం. కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం. మొదట అన్నీ కూడా సాధారణంగా అనిపించాయి. కానీ ఆ రోడ్డులోకి అడుగుపెట్టిన కొన్ని నిమిషాలకి వాళ్ళకు అర్థమైంది, వారు ఒంటరిగా లేరని. ముందుగా కనిపించినటువంటి కొన్ని విచిత్రమైన సంకేతాలు, స్టార్ట్ కాకుండా హఠాత్తుగా ఆగిపోయిన కారు, అప్పుడే వారి చెవులకు వినపడ్డటువంటి వింతైనటువంటి శబ్దాలు. ఆ తరువాత వారికి జరిగింది వారి జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనిది. ఎందుకంటే ఆ రాత్రి వారు చూసినది చాలా భయంకరమైంది. పదండి, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైతే మన వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారో దయచేసి ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదలు పెడతామా? రాత్రి 8 గంటలైంది. హైదరాబాద్ నుండి తెలంగాణలోని ఒక చిన్న గ్రామం నల్లమల్లాపూర్కి వెళ్ళటానికి రాజేష్ తన టొయోటా ఇన్నోవా కార్ను సిద్ధం చేస్తున్నాడు. ఆ గ్రామంలో ఇప్పుడు దుర్గమ్మ జాతర జరుగుతోంది. రాజేష్ తన యొక్క అత్తారింటి వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి ఆ జాతర వచ్చిన ప్రతి సంవత్సరం, అంటే 7 ఏళ్లకు ఒక్కసారి వచ్చే జాతర కావడంతో తప్పకుండా వెళ్తూ ఉంటారు. రాజేష్, ఇంత రాత్రి వేరు ఎందుకు బయలుదేరాలి? రేపు తెల్లవారినే వెళ్దాం కదా అని శ్రేయ ఆందోళనగా అడిగింది. శ్రేయ, నీకు తెలీదా మీ ఊరు గురించి? జాతర అంటే ఎప్పటి నుండి చూస్తున్నావు? నేను మీ ఊరు చిన్నప్పటి నుండి కూడా వస్తున్నాను. ఉదయం 6 గంటలకల్లా జాతర ప్రారంభం అవుతుంది. ఆ సీన్ చాలా బాగుంటుంది. మరి మనం రేపు వెళ్తే ఖచ్చితంగా మిస్ అవుతాం. ఇప్పుడు వెళ్తే రేపు తెల్లవారికే అక్కడికి చేరుకుంటాం. అయినా నాతో పాటు నా ఫ్రెండ్ అలాగే తన వైఫ్ కూడా వస్తున్నారు కదా, మిస్ అయితే ఏం బాగుంటుంది? సరేనా? డోంట్ వరీ అని రాజేష్ నవ్వుతూ చెప్పాడు. ఇక అప్పుడే రాజేష్ యొక్క స్నేహితుడు ప్రవీణ్ మరియు అతని భార్య అనన్య కూడా వారితో కలిసి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. వారి యొక్క పాప 5 ఏళ్ల కూతురు కారు వెనుక సీట్లో తన బొమ్మలతో ఆడుకుంటుంది. పెట్రోల్ ఫుల్ చేసావా? ఈ మధ్య మార్గంలో పెట్రోల్ బంకులు ఎక్కడ కూడా లేనట్టుగా ఉన్నాయి. నేను ఆల్రెడీ లొకేషన్లో చూశాను అని ప్రవీణ్ రాజేష్తో అన్నాడు. అన్నీ కూడా నేను చూసుకున్నాను, అన్నీ చెక్ చేశాను, నువ్వేం కంగారు పడుకో అన్నట్టు ఎక్స్ట్రా పెట్రోల్ కూడా డిక్కీలో పెట్టుకున్నాను. నీ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేసావా? పవర్ బ్యాంక్స్ అలాగే అన్నీ కూడా రెడీ ఉన్నాయా అని రాజేష్ అడిగాడు. అందరూ అన్నీ కూడా చెక్ చేసుకున్నారు. ప్రతిదీ కూడా క్లియర్గా ఉంది అనగానే వారంతా వెంటనే కారులో కూర్చున్నారు. రాజేష్ వెంటనే కార్ని స్టార్ట్ చేసి నెమ్మదిగా హైదరాబాద్ మహానగరం నుండి బయటకు వెళ్ళటం ప్రారంభించాడు. ప్రారంభంలో రోడ్డు మంచిగా ఉంది. హైవే మీద వాహనాలు అక్కడక్కడ కూడా కనిపిస్తున్నాయి. కానీ ఓ గంట పాటు ప్రయాణమయ్యాక వారు ప్రధానమైనటువంటి హైవే నుండి వైతొలగి నల్లమల్లాపూర్ వైపు వెళ్లే ఒక చిన్న రోడ్డులోకి ప్రవేశించారు. ఇప్పుడు చుట్టూ చీకటి పెరిగింది. రోడ్డు చాలా ఇరుగ్గా మారింది. 2 వైపులా కూడా దట్టమైన చెట్లు. అబ్బా, ఎంత చీకటిగా ఉంది ఈ ప్రాంతం! ఇక్కడ వేరే వెహికల్స్ ఏవి కూడా కనపడటం లేదు అని అనన్య భయంగా చెప్పింది. ఇక అప్పుడే శ్రేయ కూడా కొంచెం అనుమానంగా చూస్తూ, ఏమండి, మా ఊరికి వెళ్ళే మార్గం ఇది కాదు కదా, మనం హైవే మీదకుండు కదా వెళ్ళాలి అనగా, ఇలా చూడు, ఇది షార్ట్ కట్ రోడ్, మామూలుగా మెయిన్ రోడ్ మీదనే వెళ్తాం. అలా వెళ్ళాము అంటే కొన్ని కిలోమీటర్లు ఎక్కువ దూరం. అదే ఈ రోడ్డు మీద వెళ్తే డైరెక్ట్గా గ్రామానికి చేరుకుంటాం అని రాజేష్ వివరించాడు. వారేమీ అనకుండా మౌనంగా ఉన్నారు. అవునా, ఇందాకటి నుంచి ఈ మార్గం ఏంటి కొంచెం వింతగా ఉంది అనుకున్నానండి. సరేలేండి అని అంది శ్రేయ. కారు మెల్లగా ముందుకు దూసుకుపోతుంది. వాటి యొక్క హెడ్లైట్స్ చీకటిని చీల్చుతూ రోడ్డును వెలిగిస్తున్నాయి. చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం. అక్కడక్కడ చెట్లు గాలి కదులుతున్న శబ్దం మాత్రమే ఉంది. లోపల ఉన్నటువంటి చిన్నారి అకస్మాత్తుగా బయట ఏదో కనిపిస్తున్నట్టుగా మెల్లగా ఆ విండో వైపుగా చూస్తుంది. వాళ్ళంతా కూడా పాపను గమనిస్తున్నారు. తను కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. రాజేష్ అప్పుడే గమనించాడు. హఠాత్తుగా వారు వెళ్తున్నటువంటి ఆ రోడ్డుకి మధ్యలో అనేక పాతవి ఎర్రటి గుడ్డ ముక్కలు, అవన్నీ ఎలా అంటే చల్లా చెదురుగా పడున్నాయి.
ఎలా అనిపిస్తుంది అంటే అక్కడేదో అసాధారణమైనటువంటి పరిస్థితి కనిపించింది. కానీ వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తుంది ప్రవీణ్ అలాగే అనన్య. వాళ్ళను భయపెట్టకూడదు అనుకున్నారు. ఏం చెప్పలేదు. అన్నా, ఈ రోడ్డు మీద ఎన్నిసార్లు ప్రయాణించారు అని ప్రవీణ్ అడిగాడు. ఒక 2-3 సార్లు అయితే వెళ్ళుంటాను, కానీ అప్పుడు వెళ్ళింది పగటి వేళ, ఇప్పుడు మనం ప్రయాణిస్తుంది రాత్రి వేళ అని నిజాన్ని చెప్పాడు. కారు లోపల అంతా కూడా సైలెంట్గా ఉంది. పాప కూడా హాయిగా ఆడుకుంటుంది. అప్పుడే వారు ఎఫ్ఎం రేడియో ఆన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ సరిగ్గా సిగ్నల్ అయితే లేదు. కేవలం ఓ రకమైన సౌండ్ మాత్రమే వస్తుంది. అంటే ఎఫ్ఎం రేడియో అస్సలు కనెక్షనే లేదు. వెంటనే దాన్ని ఆఫ్ చేశారు. ఇక అప్పుడే ఆ మార్గంలో వారికి హఠాత్తుగా ఒక మైల్ స్టోన్ అంటే మైలురాయి కనిపించింది. నల్ల మల్లాపూర్ 35 కిలోమీటర్లు అన్నట్టుగా. ఇంకా 35 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇంకో గంట లేదా గంటన్నర పట్టొచ్చు అని రాజేష్ చెప్పాడు. వారి కారు మరింత వేగంగా ముందుకు దూసుకుపోతుంది. చుట్టూ చీకటి, అది మరింత దట్టమవుతూ ఉంది. చెట్లు ఇరువైపులా కూడా భయంకరమైన ఆకృతుల్లా కనిపిస్తున్నాయి. ఎలా అంటే అవి వారిని గమనిస్తున్నట్టుగా కొంచెం భయంకరంగా అనిపిస్తుంది. ఎంతైనా రాత్రిపూట ప్రయాణం కదా, అలానే ఉంటుంది. రాత్రి 10 గంటలు దాటింది. కారు అప్పటికి కంటిన్యూగా ముందుకు వెళ్తూనే ఉంది. అకస్మాత్తుగా రాజేష్ బ్రేక్ వేశాడు. ఏమైంది అని ఫ్రంట్ సీట్లో కూర్చున్నటువంటి తన భార్య శ్రేయ ఆశ్చర్యంగా అడిగింది. అక్కడ రోడ్డు మీద ఏదో ఉంది అని రాజేష్ హెడ్లైట్స్ వైపుగా చూపిస్తూ చెప్పాడు. శ్రేయ కూడా అటువైపుగా చూసింది. వెనుక ఉన్న వాళ్ళు కూడా చూశారు. ఆ హెడ్లైట్స్లో ఒక పాత బండి, అది వికటంగా రోడ్డు మధ్యలో నిలబడ్డట్టుగా ఉంది. ఆ బండి ఎలా ఉంది అంటే దాని చుట్టూ పాత ఎర్రటి గుడ్డలు, అలాగే విరిగిన కుండలు, పెంకులు అన్నీ కూడా చల్లా చెదురుగా పడినట్టుగా ఉన్నాయి. చూడటానికే ఓ మాదిరిగా కనిపిస్తుంది. అదేంటి, ఎవరో బండిని ఇక్కడే వదిలేసి వెళ్ళారా అని వెనుక ఉన్నటువంటి ప్రవీణ్ అడిగాడు. రాజేష్ వెంటనే కారు యొక్క డోర్ తెరిచి బయటికి రావడానికి ప్రయత్నించాడు. ఎవండి, బయటికి వెళ్ళొద్దు, ఇక్కడేదో కొంచెం తప్పుగా ఉన్నట్టుగా ఉంది అని శ్రేయ అతని చేయి పట్టుకుంది. అయితే ఎలా వెళ్ళాలి? ఆ బండి మార్గం మొత్తానికి కూడా అడ్డంగా పడేస్తుంది. పక్కకు తీయాలి. చూస్తుంటే ఏదో పాత జట్కా బండిలా ఉంది. లేదు, ఏదో ఎద్దుల బండి ఉన్నట్టుగా ఉంది. ఎలా అయినా దాన్ని తొయ్యాలి కదా అని రాజేష్ అన్నాడు. అన్నా, నేను కూడా మీతో పాటు వస్తాను అని ప్రవీణ్ కూడా దిగటానికి సిద్ధమయ్యాడు. ఇక శ్రేయ వెంటనే అతని చెయ్యైతే వదిలేసింది. ఇద్దరూ మెల్లగా కారు నుండి దిగారు. చుట్టూ పూర్తి నిశ్శబ్దం. ఆ చీకట్లో కేవలం కారు యొక్క లైట్స్ మాత్రమే వెలుగు. రాజేష్ వెంటనే తన మొబైల్ యొక్క టార్చ్ అయితే ఆన్ చేశాడు. వారు నెమ్మదిగా నడుచుకుంటూ ఆ బండి దగ్గరికి వెళ్ళారు. ఆ బండి చాలా పాతది. దానికి ఉన్నటువంటి ఆ చెక్కంతా కూడా బాగా కుళ్ళిపోయింది. అంటే ఎక్కువగా చెదపట్టేసినట్టుగా ఉంది. దాని దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చుట్టూ కూడా ఒక విచిత్రమైన వాసన, ఓ రకమైన ముక్కు వాసన. ఈ బండి చాలా కాలంగా ఇక్కడే ఉన్నట్టుంది అని ప్రవీణ్ చెప్పాడు. అవన్నీ తర్వాత ముందైతే తోయి వారిద్దరూ కూడా బండిని పక్కకు నెట్టడానికి ప్రయత్నించారు. ఇక అప్పుడే రాజేష్ అయితే గమనించాడు. ఆ బండి కింద నుంచి ఉన్నట్టుండి ఎర్రటి ద్రవం లాంటిది కారుతుంది. కొంచెం గమనిస్తే అదేదో రక్తంలా ఉంది. కానీ దాని నుండి వచ్చే వాసన అది చాలా వేరుగా ఉంది. వారి ముక్కపొట్టలు పగిలిపోతున్నట్టుగా. అన్నా ఇలా చూడండి, ఇదేంటి అని ప్రవీణ్ భయంతో అడిగాడు. అలా చూస్తున్నాడు అనేలోపు అకస్మాత్తుగా గాలి వీచింది. చల్లని విచిత్రమైన గాలి. ఆ చుట్టూ ఉన్నటువంటి చెట్లు అంతవరకు ఓ మాదిరిగా ఊగాయి. కానీ ఇప్పుడు మాత్రం చాలా భయంకరంగా ఊగటం ప్రారంభించాయి. వాతావరణం అంతా కూడా ఏదో జరగబోతుంది అన్నట్టుగా సూచిస్తున్నాయి. ఉన్నట్టుండి కారులో ఉన్నటువంటి ఆ చిన్నారి ఏడవటం ప్రారంభించింది. నాన్న అంటూ ఏడుస్తుంది. శ్రేయ వెంటనే తన కూతుర్ని కౌగిలించుకుంది. అనన్య అప్పుడే ఆ విండో నుండి బయటకు చూస్తుంది. రాజేష్, ప్రవీణ్ త్వరగా లోపలికి రండి, ఇక్కడేదో జరగబోతుంది అని అనన్య చాలా గట్టిగా అరిచింది. ఆ ఇద్దరు మగవాళ్ళు చుట్టూ చూశారు. ఇక అప్పుడు వారికి కనిపించింది
దూరంగా ఉన్నటువంటి ఆ చెట్ల మధ్యలో ఏదో ఆకృతి, ఎలా అంటే చాలా పొడుగ్గా విచిత్రంగా మూవ్ అవుతుంది. ఏంటది అని ప్రవీణ్ వణికిపోయాడు. త్వరగా త్వరగా కారులోకి పద అని రాజేష్ అరిచాడు. వారిద్దరూ కూడా వెంటనే కారు వైపుగా పరిగెత్తారు. వెనక్కి తిరిగి చూస్తే ఆ ఆకృతి దగ్గరగా వచ్చేస్తుంది, చాలా వేగంగా. కానీ ఎలా ఉంది అంటే విచిత్రమైనటువంటి రీతిలో వస్తుంది. ఇక వారిద్దరూ కూడా పరిగెడుతూ కారు వైపుగా చేరుకున్నారు. వెనక్కి చూస్తే ఆకృతి కూడా దగ్గరకు వస్తుంది, చాలా వేగంగా. కానీ విచిత్రమైన రీతిలో కాళ్ళు కూడా నేలను తాకలేదు, ఏదో ఎగురుకుంటూ వస్తున్నట్టుగా ఉంది. వారు వెంటనే కారులోకి వెళ్ళి తలుపులైతే లాక్ చేశారు. స్టార్ట్ చేయి కార్ అని ప్రవీణ్ గట్టిగా అరుస్తున్నాడు. రాజేష్ వెంటనే కీని తిప్పాడు, కానీ కారు అయితే స్టార్ట్ కాలేదు. మళ్ళీ ప్రయత్నించాడు, మళ్ళీ స్టార్ట్ కాలేదు. ఓ మై గాడ్, ఎందుకు స్టార్ట్ కావటం లేదు అని శ్రేయ భయంతో అరుస్తుంది. ఇక అప్పుడు ఆ ఆకృతి హెడ్లైట్స్ వెలుగుతున్నటువంటి ఆ పరిధిలోకి వచ్చేసింది. అంటే ఆ కారు యొక్క హెడ్లైట్ అనేది ఎంత దూరం పడుతుందో అంత దూరం నుండి కనబడుతుంది. ఒక్కసారిగా అలాంటి ఓ రూపాన్ని చూసి లోపల ఉన్నవారంతా కూడా స్తంభించుకుపోయారు. అది మానవాకృతిలా ఉంది, కానీ మనిషి మాత్రం కాదు, చాలా పొడుగ్గా ఉంది. దాదాపుగా 8 అడుగులు. శరీరం సన్నగా ఏదో ఒక అస్థిపంజరంలా ఉంది. చర్మం నల్లగా, ఓ రకమైనటువంటి రూపం. కానీ అత్యంత భయంకరమైంది దాని ముఖం. అంత దూరం నుండి కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. దాని ముఖంలో కళ్ళే లేవు, నల్లగా పెద్ద పెద్ద కాళ్ళున్నట్టుగా ఉంది. దాని నోరు ఇక్కడ వరకు బాగా చిరిగిపోయినట్టుగా ఉంది. కురూపి అని రాజేష్ గొనికాడు. ఏంటి? అవును, కురుపి అని భయంతో చెప్తున్నాడు. ఏంటది అని అనన్య వెనుక నుండి అడిగింది. కురుపి దెయ్యం, మాకు మా అమ్మమ్మ చెప్పింది. ఈ ప్రాంతంలో రాత్రివేళ తిరుగుతుందని, ప్రయాణికులు వెంటాడుతుంది. కానీ నేను నమ్మలేదు. ఇది నిజమని నాకిప్పుడే అర్థమవుతుంది అని రాజేష్ గుటకలు మిగుతున్నాడు. వెంటనే ఆ రూపం కారుకి మరింత దగ్గరగా వచ్చి కారు చుట్టూ కూడా తిరగటం ప్రారంభించింది. నెమ్మదిగా అపవిత్రమైనటువంటి నవ్వుతో అది కారు చుట్టూ కూడా ఓ రకంగా తిరుగుతుంది. ఒకసారి సవ్య దిశలో, ఒకసారి అపసవ్య దిశలో. లోపల ఉన్న ఆ చిన్నారి గట్టిగా ఏడుస్తుంది. శ్రేయ హడలిపోయింది. అదేదో దెయ్యం అన్న విషయం అయితే అర్థమైంది. లోపల భగవంతుని ప్రార్థిస్తుంది. ఇక అప్పుడే ఆ రూపం కారు యొక్క విండో మీద ఇలా చెయ్యి వేసింది. అది చెయ్యి వేసిన మరుక్షణమే దాని చేతిగోళ్ళు పొడుగ్గా పదునుగా ఉన్నాయి. ఆ గ్లాస్ మీద మొత్తానికి ఎవరో స్క్రాచ్ చేసినట్టుగా గీతలు పడ్డాయి. రాజేష్ ప్లీజ్ స్టార్ట్ చేయి అని ప్రవీణ్ మళ్ళీ అరిచాడు. రాజేష్ ప్రయత్నించాడు. ఈసారి ఇంజన్ అయితే స్టార్ట్ అయింది, కానీ మళ్ళీ ఆగిపోయింది. అది వెంటనే కారు యొక్క ఆ విండోని బలంగా కొట్టడం ప్రారంభించింది. ఎలా కొడుతుంది అంటే ఆ కారు యొక్క అద్దం ఎక్కడ పగిలిపోతుందో అన్న భయంతో ఉన్నారు వాళ్ళు. అంత గట్టిగా కొడుతుంది. అది చాలా బలంగా కారు యొక్క ఆ విండోను కొట్టడం ప్రారంభించింది. లోపల ఉన్నటువంటి శ్రేయతో పాటు మిగతా వాళ్ళు ఓం నమ శివాయ అని శ్రేయ కళ్ళు మూసుకుని భగవంతుని ప్రార్థిస్తుంది. ఇక అప్పుడే ఆ రూపం కారు చుట్టూ కూడా విపరీతమైన వేగంతో తిరుగుతుంది. ప్రతిసారి కూడా తిరుగుతూ విండోను కొడుతుంది. ఒకసారి అటువైపు, ఇంకోసారి ఇటువైపు. అప్పుడే మొదలుపెట్టింది జంతువు లాంటి స్వరంలో అరవటం, మధ్య మధ్యలో ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉండటం. హఠాత్తుగా కారు అయితే స్టార్ట్ అయింది కార్ అని రాజేష్ ఒక్కసారిగా యాక్సిలేటర్ నొక్కాడు. కానీ అప్పటికే లోపల ఉన్న ఆడవాళ్ళు, ఆ పాప అంతా కూడా హడలిపోయి భయంతో మోర్చపోయే స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ కారు అక్కడి నుండి ముందుకు వెళ్తుంది అనేసరికి ఆ రూపం కారు యొక్క వెనుక భాగాన్ని గట్టిగా పట్టుకుంది. దాని అసాధారణమైనటువంటి శక్తితో ఆ కార్నే నిలబెట్టింది. ఇది పాజిబులా? ఇంత శక్తి ఉంటుందా ఒక దెయ్యానికి? అసలు అక్కడ జరుగుతున్న విషయాన్ని ప్రవీణ్ అయితే నమ్మలేకపోయాడు. ఇక రాజేష్ పూర్తి యాక్సిలేటర్ నొక్కాడు. ఇంజన్ గట్టిగా పనిచేస్తుంది. కానీ కారు అయితే అస్సలు ముందు కదలటమే లేదు. అది కార్ని బలంగా వెనక్కి లాగటం ప్రారంభించింది.
నెమ్మదిగా కారు అయితే ముందుకు కాకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుడా, ఇది మనల్ని వదిలేయలేదు, ఎక్కడికి తీసుకుపోతుందో ఏంటో అని అనన్య భయంతో గట్టిగా కేకలు వేస్తుంది. లోపల ఉన్నటువంటి ఆ చిన్నారి కూడా విపరీతంగా ఏడుస్తుంది. రాజేష్కి ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. ముందు ఉన్నటువంటి హార్న్ని గట్టిగా కొడుతున్నాడు, పదే కొడుతున్నాడు. కానీ ఫలితం లేదు. వెనుక నుండి ఆ భయంకరమైన రూపం నవ్వుతుంది. ఆ నవ్వు కూడా ఎంతో ఘోరంగా ఉంది. అన్నా, హెడ్లైట్స్ ఒకసారిగా హై బీమ్ చేయి అని చెప్పాడు. ప్రవీణ్ అరుస్తున్నాడు. కానీ అప్పటికే ఆ రూపం కారు ముందు నుండి చుట్టుపక్కల తిరిగేస్తుంది. అంటే ఒకసారి ఎడం వైపు, కుడివైపు, ముందు వైపు వచ్చింది. అన్నా, హెడ్లైట్స్ ఆన్ చేయి, హై బీమ్ చేయి అని చెప్పాడు. వెంటనే రాజేష్ అయితే ఆ హెడ్లైట్స్ని హై బీమ్ ఆన్ చేశాడు. అంతే, బ్రైట్ లైట్ ఒక్కసారిగా ఎదురుగా ఉండి కారు ఎత్తుతున్నటువంటి ఆ కురూపు మీద పడింది. అది అకస్మాత్తుగా గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఎలా అంటే ఏదో నొప్పి పుడుతున్నట్టుగా కార్ని ఒక్కసారిగా వదిలేసింది. వాళ్ళకు అర్థమైంది ఎక్కువ లైటింగ్లో అది ఉండలేదు అని. ఇప్పుడు పో ఇక్కడి నుంచి అని ప్రవీణ్ గట్టిగా అరిచాడు. రాజేష్ వెంటనే స్టీరింగ్ తిప్పి అక్కడ ఉన్నటువంటి ఆ బండిని దాటుకుని మరి పూర్తి వేగంతో ముందుకు దూసుకువెళ్ళాడు. కారు ఎంతో వేగంగా వెళ్తుంది. వారు అక్కడే ఉండి పక్కనే ఉన్నటువంటి ఆ మిర్రర్స్ నుండి వెనక్కి చూస్తే ఆ కురిపి అక్కడే నిలబడి ఉంది. వారిని చూస్తుంది. ఏమీ వెంబడించడం లేదు. మనం తప్పించుకున్నామో అని అనన్య ఊపిరి పీల్చుకుంది. అయినా అది అంత భయంకరంగా ఉందేంటండి అని అంటూ ఉండగా, అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం అలా అన్నాడు. రాజేష్ ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతనికి తెలుసు దాని నుండి తప్పించుకోవటం అంత సులభం కాదు. కారు చాలా వేగంగా దూసుకు వెళ్తుంది. 5 నిమిషాలు, 10 నిమిషాలు, కానీ అప్పటి వరకు వారికైతే ఏమీ కనిపించలేదు. మరికొద్ది దూరం వెళ్ళేసరికి అప్పుడు మరొక మైల్ స్టోన్ అయితే కనిపించింది. నల్ల మల్లాపూర్ 27 కిలోమీటర్లు అన్నట్టుగా. ఇంకా 27 కిలోమీటర్లు మనం దాని నుండి దూరం అవుతున్నాం, గ్రామానికి దగ్గర అవుతున్నాం అని శ్రేయ ఆశగా అంది. కానీ రాజేష్ అప్పుడే రియర్ వ్యూ మిర్రర్లో ఏదో చూసినట్టుగా కొంచెం షాక్లో ఉన్నాడు. మరికొంచెం తీక్షణంగా గమనించేసరికి అతని గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఆ వెనుక నుండి ఆ కురిపి వెంబడిస్తుంది. ఇప్పుడు అది వారి కారు దగ్గరికి వచ్చేస్తుంది. అది ఎలా ఉంది అంటే చాలా వేగంగా, విచిత్రమైనటువంటి పద్ధతిలో 4 కాళ్ళ జంతువు పరిగెడితే ఎలా ఉంటుంది అచ్చ అలానే చేతులు కాళ్ళ మీద దూకుతూ వస్తున్నట్టుగా ఉంది. వచ్చేస్తుంది, మన వెనుకే దోస్తుంది అని గట్టిగా అరిచాడు. మిగతా వాళ్ళంతా కూడా హడిలిపోయారు. వేగంగా వెళ్ళండి అని చెప్పగా కారు యొక్క స్పీడోమీటర్ అప్పటికే 100 కిలోమీటర్ల వేగాన్ని దాటి ముందుకు వెళ్తుంది. కానీ ఆ వెనుక వస్తున్నటువంటి ఆ భయంకర రూపం కూడా దాని వేగాన్ని పెంచింది. అసలు ఎలా, మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నా సరే అది మనల్ని ఎలా కవర్ చేస్తుంది అని ప్రవీణ్ కొంచెం అయోమయంగా అడిగాడు. రాజేష్ అప్పుడే డాష్ బోర్డ్ నుండి తన ఎదురుగా ఉన్నటువంటి ఒక పాత బుక్ అయితే తీసుకున్నాడు. శ్రేయకి ఇచ్చాడు. శ్రేయ, ఈ బుక్ అయితే కొంచెం ఆ విండో దగ్గర పెట్టు, ఇది దేవుడికి సంబంధించింది అని చెప్పాడు. శ్రేయ వెంటనే ఆ బుక్నైతే విండోకి దగ్గరగా పెట్టింది. అది వెనుక నుండి మరింత దగ్గరగా వస్తుందండి, మన వెనుక వచ్చేస్తుంది, మరింత దగ్గరగా వస్తుంది. ఇప్పుడు కారు వెనుక కేవలం 20 మీటర్ల దూరంలోకి వచ్చేసింది. ఇక అప్పుడే అకస్మాత్తుగా రాజేష్కి అయితే ఒక ఆలోచన వచ్చింది. ప్రవీణ్, డిక్కీలో పెట్రోల్ డబ్బా ఉంది కదా? అవునన్నా. ఎందుకో? మ్యాచ్ బాక్స్ ఉందా నీ దగ్గర? ఉందన్నా, నా దగ్గర మ్యాచ్ బాక్స్ ఉంది. కానీ ఎందుకన్నా, మనం దాంతో ఇప్పుడు ఏం చేయబోతున్నాం? నేను చెప్పినట్టుగా చెయ్యి, మనకిప్పుడు వేరే ఆప్షన్ ఏమీ లేదు. మన వెంటనే ఏదో ఒక దగ్గర కారు అయితే దిగుదాం. వెంటనే లోపల ఉన్నటువంటి ఆయిల్ తీసి రోడ్డు పైన పోద్దాం, నిప్పంటిద్దాం. అది నిప్పు ఖచ్చితంగా భయపడొచ్చు అని రాజేష్ చెప్పాడు. అన్నా, ఇదంతా కూడా పిచ్చి ఆలోచన, కానీ వేరే మార్గం లేదు కదా అని అనేసరికి ప్రవీణ్కి అది కూడా కరెక్ట్ అనిపించింది. రాజేష్ వెంటనే ఒక మలుపు దగ్గర కారు ఆపాడు. వెంటనే లోపల నుండి 2 మగవాళ్ళు క్రిందకు దిగారు.
మీరిక్కడే ఉండండి, భయపడొద్దు, కారు కూడా దిగొద్దు అని ఆడవాళ్ళకు చెప్పారు. త్వరగా కొంచెం టైం మాత్రమే ఉంది. వారిద్దరూ వెనక్కి వచ్చి డిక్కీ తెరిచారు. లోపల ఉన్నటువంటి ఆయిల్ తీసి రోడ్డు మీద విపరీతంగా పోశారు. ప్రవీణ్ ఒక్కసారిగా అగ్గిపుల్ల తీసి దాని మీదకు విసిరాడు. మొదటిసారి వెలుగలేదు. అప్పటికే అది మరింత దగ్గరగా వచ్చేసింది. అంటే దాదాపుగా 10 మీటర్ల దూరంలోకి. ఇంకొకసారి ట్రై చేశాడు, అయినా సరే కుదరలేదు. మరింత దగ్గరగా వచ్చేస్తుంది. ఇంకా వారికి చేరువవుతుంది అనేసరికి మూడోసారిగా పుల్లను తీసి విసిరాడు. అంతే, ఫూష్మని ఓ భారీ నిప్పు అగ్నిగోడలా లేచింది. ఆ కురిపి అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ భయంకరమైనటువంటి నిప్పును చూసి విపరీతంగా అరవటం మొదలుపెట్టింది. ఆ నిప్పును దాటలేక అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక వారికైతే పూర్తిగా అర్థమైంది, అది ఆ నిప్పును దాటలేదు అని. వెళ్ళిపోతాం పదండి, తొందరగా వెళ్దాం పదండి అన్నా అని చెప్పగానే రాజేష్తో పాటు తాను కూడా లోపలికొచ్చారు. వెంటనే కారులోకి వెళ్ళి స్టార్ట్ చేశారు. ఆ కారు ఇప్పుడు మరింత వేగంగా దూసుకుపోతుంది. అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆ చిన్నారి కూడా ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. భయంతో తల్లి కౌగిల్లో దాక్కుంది. మనం తప్పించుకున్నామా అండి, మనం తప్పించుకున్నామా అని శ్రేయ అడిగింది. నాకు తెలీదు, కానీ నిప్పంటే దానికి భయం అని అర్థమవుతుంది. అలాగే లైటింగ్ని చూస్తే కూడా అది భయపడుతుంది. గ్రామం చేరుకునే వరకు మనం ఎక్కడా కూడా ఆగకూడదు అని రాజేష్ చెప్పాడు. తరువాత 15 నిమిషాలు కూడా ఎంతో ప్రశాంతంగా గడిచాయి. వారు అప్పుడే మరొక మైల్ స్టోన్ అయితే చూశారు. నల్లాపూర్ 18 కిలోమీటర్లు అని ఉంది. దగ్గరకు వచ్చేసాం. అమ్మయ్య, ఇంకా కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే, మనం ఖచ్చితంగా చేరుకుంటాం అని అనన్య కొంచెం ఆశగా తడబడుతూ చెప్పింది. కానీ అప్పుడే అకస్మాత్తుగా కారు యొక్క ఇంజన్ అయితే ఆగిపోయింది. ఏ ప్రమేయం కూడా లేదు. దానంతటా అదే స్వయంగా ఆగిపోయినట్టయింది. మళ్ళీ ఏమైందన్నా అని ప్రవీణ్ అడిగాడు. తెలీదు, కారు ఎందుకు ఆగిపోయింది. రాజేష్ వెంటనే దాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఇంజన్ మాత్రం అస్సలు రెస్పాండ్ అవటం లేదు. పెట్రోల్ ఉందా లేదో చూడండి అని అనన్య అడిగింది. ఉంది, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉంది. అలాగే మన డిక్కీలో కూడా కొంచెం ఉంది. అవునా, ఇంకేదైనా ప్రాబ్లం ఏమో. బ్యాటరీ కూడా బాగానే ఉంది, కానీ ఎందుకు ఆగిపోయిందో అర్థం కావటం లేదు అని రాజేష్ అయోమయంగా చెప్పాడు. ఇక అప్పుడే వారు గమనించారు, వారి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పూర్తి నిశ్శబ్దం. అంతవరకు వీస్తున్నటువంటి గాలి కూడా ఆగిపోయింది. చెట్లలో ఎటువంటి కదలిక లేదు, గాలి లేదు. ఉష్ణోగ్రత కూడా నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. ఇది మళ్ళీ దాని పనేనా అని శ్రేయ మళ్ళీ ఏడుస్తూ అడిగేసరికి, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, ఇప్పటికే భయపడి చేస్తున్నావు, మళ్ళీ ఇలా అంటావేంటి. హఠాత్తుగా కారు యొక్క లైట్స్ అయితే మసకబారటం ప్రారంభించాయి. ఆ తరువాత పూర్తిగా ఆరిపోయాయి. పూర్తి చీకటి. అంతే, లోపల ఆ చిన్నపిల్ల మళ్ళీ ఏడవటం ప్రారంభించింది. మిగతా వారంతా కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. ఆ చీకట్లో వారికి ఏమీ కనపట్టలేదు. ఫోన్స్ ఉన్నాయి కదా, కనీసం టార్చ్ అయినా ఆన్ చేయండి అని రాజేష్ గట్టిగా అరిచాడు. అందరూ వెంటనే వారి యొక్క ఫోన్లు అయితే తీశారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ ఫోన్స్ కూడా పనిచేయటం లేదు. స్క్రీన్స్ అన్నీ కూడా నల్లగానే ఉన్నాయి. పవర్ బటన్ నొక్కినా సరే అస్సలు అవి రెస్పాండ్ అవ్వటం లేదు. అసలేంటిది, ఇన్ని ఫోన్లు కూడా ఒక్కసారిగా చెడిపోవటమేంటి అని ప్రవీణ్ ఆశ్చర్యంతోనూ భయంతోనూ చూస్తున్నాడు. లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వణికిపోతున్నారు. రాజేష్ ఒక్కడే ఆలోచిస్తున్నాడు, అసలు ఏం చెయ్యాలి, అక్కడ ఏం జరుగుతుంది అని తనకే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మిగతా వారంతా కూడా టెన్షన్లోనూ భయంలోనూ ఉన్నారు. ఇక అప్పుడే వారికి వినిపించింది కారు బయట అడుగుల శబ్దాలు. కానీ మామూలు శబ్దాలైతే కావు. ఏదో భారీ కాయం, భారీ కాళ్ళతో నడిస్తే ఎలా ఉంటుంది అలాంటి శబ్దమే వచ్చింది. అది మన చుట్టూ ఇక్కడే ఉంది అని రాజేష్ చాలా నెమ్మదిగా చెప్పాడు. అందరూ కూడా స్తంభించి కూర్చున్నారు. ఆ చీకట్లో వారికి ఏమీ కనపడటలేదు. కానీ ఆ శబ్దాలు మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. హఠాత్తుగా
వెనుక ఉన్నటువంటి డిక్కీ మీద ఏదో గీసుకున్నట్టుగా అయింది. పొడవాటి గోళ్ళు అక్కడ ఉన్నటువంటి ఐరన్ మీద రాసుకుంటూ వెళ్ళినట్టయింది. అలా చూసేలోపే ఒక్కసారిగా విండో మీద నుండి మళ్ళీ ఆ చేత్తో గీసినట్టు శబ్దం. చెయ్యి పడింది అని శ్రేయ గట్టిగా చెప్పింది. కురుపి అది నెమ్మదిగా కారు పైకి చేరుకుంది. ఆ కారు యొక్క పైకప్పు మీద అటూ ఇటూ నడుస్తూ ఉంది. లోపల ఉన్నవాళ్ళు అరవాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే అరిస్తే ఎక్కడ లోపలికి వస్తుందో అని. ఏదో కారు పైకి ఎక్కినట్టుగా పెద్ద శబ్దం. ఏదో కాదు, ఆ కురుపీనే ఎక్కింది. కారు మీద నడుస్తుంది. భారీ శబ్దం వస్తుంది. అది కారులోకి లోపలికి రావడానికి ట్రై చేస్తుంది అని ప్రవీణ్ భయపడుతూ చెప్పాడు. ఇక అప్పుడే రాజేష్కి ఓ ఆలోచన వచ్చింది. మా అమ్మమ్మ చెప్పింది, కురుపి వాళ్ళ భాషలో మాట్లాడితే కొన్నిసార్లు వదిలేస్తుంది అని. ఈ ప్రాంతం పాత గోండ్ తెగల ప్రాంతం. వారి భాష ఆ భాషనే. మీకు ఆ భాష తెలుసా? మీకు ఆ భాష వచ్చా అని అనన్య అడిగింది. నాకు భాష రావటమేంటే, నేను పెరిగిందంతా కూడా ఈ ప్రాంతంలోనే. ఎక్కడో కొండల మీద ఉంటుంది మా ఊరు. ఏం శ్రేయ వాళ్ళ ఊరికి మా ఊరికి చాలా కొద్ది దూరం. తను సొంత మేనత్త కూతురు. ఒక్కసారిగా రాజేష్ విండోని తెరవటానికి ప్రయత్నించాడు. ఏం చేస్తున్నారు మీరు? మీకేమైనా పిచ్చెక్కిందా అని శ్రేయ అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. దయచేసి నన్ను నమ్మండి, ఇప్పుడు ఇది తప్ప వేరే మార్గమేమీ కూడా లేదు అని రాజేష్ చెప్పాడు. అలా బయటకు చూస్తున్నాడు. పాత గోండు భాషలో ఏదో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం చెప్తున్నాడు అంటే, కురుపి దేవత, మమ్మల్ని వదిలేసాయి. మేము ప్రయాణికులం. మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వు. మేము మీకు ఎటువంటి ఇబ్బంది కూడా కలిగించాం. మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం అని గోండు భాషలో మాట్లాడుతున్నాడు. తానలా మాట్లాడేసరికి కారు పైన ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. రాజేష్ కొనసాగిస్తున్నాడు. ఆ గోండు భాషలో ఇంకేదో మాట్లాడుతున్నాడు. అకస్మాత్తుగా కారు మీద నుండి ఏదో క్రింద పడ్డట్టుగా పెద్ద శబ్దం. అది ఎవరో కాదు, మీద ఉన్నటువంటి ఆ కురిపి శక్తి. ఒక్కసారిగా కారు దిగిపోయింది. ఇక వారంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. 1 నిమిషం, 2 నిమిషాలు గడిచింది. హఠాత్తుగా కారు యొక్క లైట్స్ అయితే వెలిగాయి. ఇంజన్ కూడా దానంతటా అదే స్టార్ట్ అయింది. వెళ్ళిపోయింది. ఆ కురిపి వెళ్ళిపోయింది. త్వరగా లోపలికి రండి అన్నా అని ప్రవీణ్ అరిచాడు. అరవద్దు, దాన్ని మనం గౌరవించాలి, జాగ్రత్త అని వెంటనే రాజేష్ లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేసి యాక్సిలేటర్ నొక్కాడు. ఒక్కసారిగా కారు అయితే ముందుకు దూసుకు వెళ్ళింది. అలా వారు ముందుకు వెళ్ళాక కొద్ది దూరం వెళ్ళి ఆ రియర్ వ్యూ మిర్రర్లో వెనక్కి చూస్తే ఆ చెట్ల మధ్య నుండి ఆ రూపం నిలబడి చూస్తుంది. వారినే చూస్తుంది, కానీ వాళ్ళనైతే వెంబడించడం లేదు. మీరు దాంతో మాట్లాడారా? అది నిజంగానే జరిగిందా అని శ్రేయ కొంచెం అపనమ్మకంతో అడిగింది. ఇలా చూడు, గోండ్ తెగల ప్రకారం కురిపి అడవులకు రక్షకుడు. బాధించేవాడైతే కాదు, రక్షించేది. కానీ అవమానించే వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తుంది. అంటే అది ఆడ లేదంటే మగ అవన్నీ కూడా తెలీదు. అది ఈ ప్రాంతాల్లో ఉండే ఒక శక్తి. అమ్మమ్మ చెప్పింది, ఒకవేళ ఎప్పుడైనా ఇరుక్కుంటే మాట్లాడితే వదిలేస్తుంది అని. మరి మొదట్లో మనల్ని ఎందుకిలా వెంబడించింది? అప్పుడు మీరెందుకిలా చేయలేదు అని అనన్య అడిగింది. చూడు, అప్పుడు ఆలోచన రాలేదు. మనం దాని ప్రాంతాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించాం. వేళ కాని వేళ కనిపించిన ఆ బండి కూడా హెచ్చరిక. మనం దాన్ని పట్టించుకోలేదు, అందుకే ఇలా చేసుండొచ్చు అని రాజేష్ చెప్పాడు. వారి కారు చాలా వేగంగా దూసుకుపోతుంది. కొద్ది దూరం వెళ్ళాక వారికైతే నమ్మకం కలిగింది. కారు ఇప్పుడు గ్రామానికి దగ్గరగా చేరుకుంటుంది. చుట్టూ వాతావరణం కూడా మారటం ప్రారంభమైంది. చెట్లు తక్కువగా మారాయి. దూరంగా కొన్ని లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడు, లైట్స్ ఉన్నాయి, నిజమైన లైట్లు అని చిన్నారికి చూపించగానే ఆ పాప ఆనందంగా చూస్తుంది. రాజేష్ అప్పుడే ఒక మైల్ స్టోన్ అయితే చూశాడు. నల్ల మల్లాపూర్ 6 కిలోమీటర్లు, కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే, కొద్దిసేపట్లో చేరుకుంటాం అని చెప్పాడు. అందరూ, లోపల ఉన్నటువంటి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.
అత్యంత భయంకరమైనటువంటి అనుభవం నుండి వారైతే తప్పించుకున్నట్టుగా అనిపించింది. ఇక ప్రవీణ్కి ఇంకా డౌట్ అయితే ఉంది. రియర్ వ్యూ మిర్రర్లో చూస్తూనే ఉన్నాడు. అన్నా, నిజంగానే పోయిందా, మళ్ళీ రాదా అని భయపడుతూ అడిగేసరికి రాజేష్ కొంచెం ఆలోచిస్తూ చెప్పాడు. మా అమ్మమ్మ చెప్పింది, దాని సరిహద్దును దాటి అది ఖచ్చితంగా రాదు. ఆ సరిహద్దు గ్రామం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం ఇప్పుడు ఆ సరిహద్దునైతే దాటబోతున్నాం. ఎప్పుడైతే దీన్ని దాటుతామో మనకి ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు. అయినా మనం ఈ మార్గంలో వచ్చి చాలా పెద్ద తప్పు చేశాం. నాకు కూడా తెలీదు రాత్రి వేళ అది ఇక్కడ ఉంటుందని అని చెప్పాడు. ఆ మైల్ స్టోన్ కూడా చూపిస్తుంది. అనన్య గమనించింది. అవును, నిజంగానే మీరు చెప్పింది వాస్తవం అని అర్థమవుతుంది. ఈ ప్రజలు ఉద్దేశపూర్వకంగానే గ్రామాన్ని అక్కడ స్థాపించారు. అంటే పూర్వీకులు దాని నుండి రక్షణ కోసమే ఇలా చేశారా అని రాజేష్ని అడగ్గా, ఏమో, ఎవరికి తెలుసు. ఇప్పటి కాలంలో కొన్ని విషయాలు మాత్రమే మనకు అర్థమవుతాయి. కానీ అప్పటి మనుషులు ఇలా ఎందుకు చేశారో మనకైతే తెలీదు. వారు ముందుకు వెళ్తూ ఉండగా అప్పుడే వారికి కనిపించింది 2 వైపులా పెద్ద రాతి స్తంభాలు. వాటి మీద కొన్ని చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. ఏమండే, మన సరిహద్దుకే వచ్చాం కదా, ఇది మా ఊరు వెనుక నుండి ఉండే సరిహద్దు. మేమెప్పుడు కూడా ఇటువైపుగా రాలేదంటే మీ వల్లనే ఈ మార్గంలో వచ్చాం. ఇప్పుడే చూస్తున్నాను అని చెప్పేసరికి, అవును, ఇక్కడితో ఈ పొలిమేర ముగుస్తుంది. వారు ఆ స్తంభాల మధ్య నుండి ముందుకు వెళ్ళారు. అకస్మాత్తుగా అందరికీ కూడా విభిన్నంగా అనిపించింది. తేలిగ్గాను సురక్షితంగా. అక్కడ నుండి వాతావరణం కూడా మామూలుగా అనిపించింది. గాలి సాధారణంగా వీస్తుంది. మనం తప్పించుకున్నాం, నిజంగానే తప్పించుకున్నామన్నా అని ప్రవీణ్ ఆనందంగా అన్నాడు. కానీ వెనుక ఉన్నటువంటి అనన్య ఏడ్చేసింది. ఇక శ్రేయ తన కూతుర్ని గట్టిగా కౌగిలించుకుంది. ఏమండి, ఇంకెప్పుడు కూడా ఈ షార్ట్ కట్ అంటూ ఈ మార్గంలో వద్దండి. కష్టమైనా పర్వాలేదు, మనం అలానే వెళ్ళిపోదాము అనేసరికి, శ్రేయ, నేను చూసుకుంటాను. ఏదో ఈ ఒక్కసారి అలా జరిగిపోయింది, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. దూరంగా గ్రామం యొక్క లైట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి జాతర కోసం వారంతా కూడా మేల్కొన్నారు. వారు వెనుక నుండి లోపలికి చేరుకున్నారు. గ్రామానికి ముందు వైపు వెనుక వైపు బాగా అలంకరణ అయితే ఉంది. దీపాలు, పూల అలంకరణ. ప్రజలంతా కూడా సంతోషంగా అటు ఇటు తిరుగుతున్నారు. రాజేష్ వెంటనే కారు ఆపాడు. అందరూ దిగారు. వారు వెంటనే ఆ భూమిని తాకి నమస్కరించారు. సురక్షితంగా చేర్చినందుకు కృతజ్ఞతగా అమ్మవారికి నమస్కరించుకున్నారు. రాజేష్, శ్రేయ, వచ్చేసారా మీరు అని శ్రేయ తల్లి వారి వైపుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా అని శ్రేయ వెంటనే తల్లినైతే కౌగరించుకుంది. ఇలా అయిపోయారంటే మీ మొక్కలేంటిలా ఉన్నాయి. అయినా ఇటువైపు నుండి ఎందుకు వచ్చారు? అటువైపు నుండి రావాలి కదా, ఎందుకిలా ఉన్నారు మీరు? ఏం జరిగింది అని శ్రేయ తల్లి అడిగింది. రాజేష్ మరియు శ్రేయ ఒకరిని ఒకరు చూసుకున్నారు. చెప్పాలా వద్దా అని. అమ్మా, మేము వచ్చే మార్గంలో కురుపిని చూసాం అని చెప్పారు. అప్పుడే రాజేష్ కూడా నిజం చెప్పాడు. అత్తయ్య, మేము అనవసరంగా ఈ మార్గంలో వచ్చాం. అది కూడా నా వల్లే. నేనే ఇలా తీసుకొచ్చాను. అందుకే మార్గంలో అది కనిపించింది. మీరేం భయపడకండి. నేను మాట్లాడాను, దాన్ని తప్పించుకొని వచ్చాము అనగానే వాళ్ళ అత్త ముఖం మారిపోయింది. భగవంతుడా, నిజంగానా? దాని నుండి ఎలా తప్పించుకున్నావో? రాజేష్ వాళ్ళ అమ్మమ్మ చెప్పినటువంటి ఆ విషయాలన్నీ గుర్తుండటంతో ఈ విధంగా తప్పించుకున్నాము అని చెప్పాడు. వెంటనే వాళ్ళ అత్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగానే మీ అమ్మమ్మ చాలా గొప్పదే. ఆవిడ నేర్పించింది. నిజంగానే ఈరోజు మీ ప్రాణాలు కాపాడింది. తను చాలా మంచి ఆవిడ. నాకు కూడా చాలా ఇష్టం. వెంటనే వారిని మందిరం వైపుగా తీసుకువెళ్ళింది. మొదట అమ్మవారిని దర్శించుకోండి. ఆవిడ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మీరిక్కడికి బ్రతికొచ్చారు. వారంతా మందిరంలోకి వెళ్ళారు. దుర్గమ్మవారి విగ్రహం ముందు నిలబడి కృతజ్ఞతగా నమస్కరించారు. రాజేష్, శ్రేయ, ప్రవీణ్, అనన్య వారికి తెలుసు, ఈ రాత్రి వారు చూసింది, వారు అనుభవించింది ఎప్పటికీ మర్చిపోలేరు అని. వారి జీవితంలో
అతి భయంకరమైనటువంటి ప్రయాణాన్ని చేశారు. మరణానికి ఎంతో దగ్గరగా వెళ్ళారు. కానీ విశ్వాసం, ధైర్యం, అలాగే పూర్వీకుల యొక్క జ్ఞానం వల్ల వారు బ్రతికొచ్చారు. తరువాత రోజు ఉదయం సూర్యోదయం అవుతున్నప్పుడు వారంతా మందిరం వద్ద సమావేశమయ్యారు. ఆ జాతర ప్రారంభమైంది. ఎంతో హాయిగా గడిపారు. మిత్రులారా, ఈ కథ కల్పన, కానీ భారతదేశంలోని అనేక తెగల ప్రాంతాల్లో కురుపి లాంటి దెయ్యాలు, అవే కొన్ని శక్తుల గురించి నమ్మకాలు ఉన్నాయి. కొందరు దెయ్యం అంటారు, మరికొందరు దేవత అంటారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసింది మన పూర్వీకుల జ్ఞానాన్ని గౌరవించడం. వేల కాని వేల ప్రయాణాన్ని అస్సలు చేయొద్దు. ప్రకృతిని మనం గౌరవిస్తే మనల్ని కూడా ప్రకృతి గౌరవిస్తుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ని మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి.